రిషబ్ పంత్ దూకుడైన ఆట తీరుకు పెట్టింది పేరు. ఫార్మాట్కు సంబంధం లేకుండా పంత్ చూపించే అగ్రెసివ్నెస్, షాట్ల ఎంపికలో తనదైన శైలి ఇవన్నీ కలిసి 27 ఏళ్ల పంత్కు ఓ కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేశాయి. అలాంటి పంత్ ఈ ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో ఏకంగా 27 కోట్ల రూపాయల ధరబలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలం ధర కలిగిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కిన పంత్ తన్ను కొన్న పైసలకు మాత్రం ఈసారి అస్సలు న్యాయం చేసే ఉద్దేశంలో లేనట్లుగా ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడిన పంత్ కేవలం 17 పరుగులే చేయడం ఎల్ఎస్జీ జట్టును తీవ్రంగా నిరాశపరుస్తోంది. మొదటి మ్యాచ్లో డకౌట్ అయిన పంత్ రెండో మ్యాచ్లో 15 పరుగులే చేశాడు. మళ్ళీ నిన్న రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 2 పరుగులకి అవుట్ అయి తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ను రోడ్డు ప్రమాదం కారణంగా మిస్ అయిన రిషబ్ పంత్ గతేడాది కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా 3 అర్ధ సెంచరీలతో 446 పరుగులు చేశాడు. కానీ ఈసారి 3 మ్యాచ్లు పూర్తయిన పంత్ ఇంకా 17 పరుగులే చేయడం చూస్తుంటే తనకి ఈసారి పెద్దగా లక్ కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు. అసలే ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా టీంకి సానుకూల ఫలితాలు రాకపోతే ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే గ్రౌండ్లోనే పెట్టి నిలదీస్తారు. గత సీజన్లో కేఎల్ రాహుల్ మీద అరిస్తే అతను ఎంతలా హర్ట్ అయ్యాడంటే ఏకంగా లక్నో టీంని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటిది 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత పంత్ ఇలా సింగిల్ డిజిట్ స్కోర్లు చేస్తుంటే ఈ సీజన్లోనే గోయంకా పంత్ను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. వాళ్లకు సరిపడినప్పుడు ధోనీ లాంటి ఆటగాడిని కూడా ఇబ్బంది పెట్టిన ఘనత గోయంకాలకు ఉంది. పంత్ ఇప్పటికైనా తన తప్పులు సరిదిద్దుకుని ఫామ్ అందిపుచ్చుకోపోతే సంజీవ్ గోయంకా నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.